హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టర్నింగ్ విత్ ఫ్యాషన్. ఇవాళ వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్. నెక్ వచ్చేసి టోటల్గా 5.5 ఇంచులు, సంక్రౌండ్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. నెక్ బాడీ పొడవు వచ్చేసి బ్యాక్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఈ విధంగా అయితే మార్చి చేసుకోవాలి. మార్చర్తో ఇలా మార్చి చేసుకున్న తర్వాత నెక్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు. ఓకేనా, ఈ విధంగా 9.5 ఇంచులు దగ్గర మార్చి చేసుకున్న తర్వాత ఈ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. పైన ఎంత పెట్టాం, మనం 3 ఇంచులు పెట్టాం కదా, పైన కింది వైపు కూడా 3 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ చిన్నగానే మనం ఈ విధంగా మార్చేసేసుకోవాలి. ఓకేనా, మరీ ఎక్కువ కిందికి అయితే మార్చేసుకోకూడదు టేప్తో. ఓకేనా, పొడవు వచ్చేసి నెక్ పొడవు. ఇప్పుడు నెక్ ఈ విధంగా నెక్ డిజైన్ని మార్చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా నెక్ని ఈ విధంగా అయితే మార్చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత తీసేసుకున్నాను, ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా వస్తుందని స్టెప్ చూపిస్తాను చూడండి మీకు. ఇలా వస్తుంది, ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అయితే మనం ఫస్ట్ మార్చేసేసాం కదా, అక్కడ కట్ చేసుకోవాలి సిజర్తో. ఓకేనా, మనం ఏ విధంగా అయితే మార్చేసేసాము యాస్టీజ్గా కట్ చేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా ఉల్టా మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని నెక్ ఎలా ఉందో టోటల్గా బాడీ పార్ట్ మొత్తం కుట్ అనేది వేసేసేయాలి, లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జరగకుండా. ఓకేనా, మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని అలాగే ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా అయితే కుట్టుకుంటాం, సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసేసేయాలి. ఓకేనా, కుట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి సంకల దగ్గర, కింది వైపు, సైడ్ వైపు, నెక్ దగ్గర కూడా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పట్టి అనేది కుట్టాలి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత పైకి కుట్టు వేయాలి. ఓకేనా, పైకి కుట్టేసిన తర్వాత ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసి పెద్ద కుట్టు అనేది వేసేసేయండి. ఓకేనా, థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాం కదా. ఇప్పుడైతే టోటల్గా ఒరిజినల్ క్లాత్ని కట్టేసాం కదా, లైనింగ్ ఒరిజినల్ క్లాత్. ఇప్పుడు శారీలో వచ్చిన బార్డర్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని వీళ్ళు చెప్పినట్టు ఫోల్డింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్ ఇలాగా. ఓకేనా, హెచ్చు తగ్గు లేకుండా ఇలాగా మార్చేసుకోవాలి యాస్టీజ్గా వీళ్ళు చెప్పినట్టుగా. నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసేసిన తర్వాత టేప్ తీసేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంతా వెడల్పు పెట్టేసుకోవాలి. ఇలా ఆ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా అదే షేప్తోనే మార్చేసేసుకోవాలి. ఇక్కడ పైవైపు కూడా 2 ఇంచులు మార్చేసుకోవాలి. ఓకేనా, వెడల్పు వచ్చేసి ఇలా 2 ఇంచులనే పెట్టేసుకోండి, లేదంటే ఒక 1.5 ఇంచ్ అయితే పెట్టేసుకోండి. ముందు వైపు కొంచెం షేప్ డౌన్ ఉంది కదా, ఈ సైడ్కి అయితే డౌన్ లేకుండా స్ట్రైట్గా కూడా మనం మార్చేసేసుకోవచ్చు. అదొక డిజైన్ వస్తుంది, ఇంకో రకంగా కూడా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసేసామో సీజర్తో కట్ చేయాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్. ఓకేనా, మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి ఈ వీడియోను. మీ దగ్గర క్యాన్వాస్ ఉంటే క్యాన్వాస్ చేయండి, ఇంకా బాగా కూర్చుంటుంది అనమాట. డిజైన్ వచ్చేసి మనం నెక్కి వేస్తున్నప్పుడు ముడత అనేది లేకుండా నీట్నెస్ ఉంటుంది అనమాట. కొంచెం క్యాన్వాస్ వేసి ఐరన్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది లుక్ వచ్చేసి. ఇలా నెక్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు పైపింగ్ అయితే వేసేసేయాలి. పైపింగ్ వేయడానికి క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట. ఓకేనా, క్రాస్గా కట్ చేసుకోండి. చిన్న కుట్టు పెట్టేసి పాదం ఉంటుంది, పాదం కంటే ఒక పాదం ఉంది కదా, ఒక సైడ్ పాదం అంతానే ఖర్చులకు వదిలేసి కుట్టు అనేది తీసేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత కాట్ పెట్టేసుకోవాలి. అక్కడక్కడ కాట్ పెట్టేసిన తర్వాత పైపింగ్ వేసేసేయాలి. మనం బ్లౌజ్కి పైపింగ్ ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా పైపింగ్ అయితే వేసేసేయండి. లైనింగ్ క్లాత్ అయితే కొంచెం బాగా కూర్చుంటుంది క్లాత్. ఓకేనా,
ఇలా పైపింగ్ వేసేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఉల్టా మీద ఇలా సీదా పెట్టేసేయండి. ఉల్టా మీద సీదా పెట్టండి. మనం కట్ చేసిన డిజైన్ ఉంది కదా, ఇప్పుడు పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, చూపించుకుంటుగా షేప్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మూల ఉంది కదా, మూల దగ్గర సూది కిందికి పెట్టేసి ఇలా మళ్ళీ పైకి పెట్టేసేయాలి సూది. ఓకేనా, కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ మూల దగ్గర కూడా సూది కిందికి అనేసి ఈ విధంగా తిప్పి కుట్టుకుంటూ రావాలి. ఇలా చూపించినట్టు ఇలా అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా మూల దగ్గర మొత్తం కాట్ పెట్టేసుకోవాలి అక్కడక్కడ. ఓకేనా, ఇలా కాట్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా పట్టిని సీదా వైపు ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత పైకి కుట్టు వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా ఒక చేత్తో ఈ క్లాత్ మీద పట్టేసుకుంటూ ఈ విధంగా పార్ట్ని బాడీ పార్ట్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా జరుపుతూ కుట్టుకుంటూ రావాలి. ఈ సైడ్ కుట్టు వేసేసాం కదా. ఇప్పుడు ఇంకో కుట్టుని రెండో కుట్టు ఈ సైడ్ నుంచి వేసేసారు. అప్పుడైతే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా, పట్టు వచ్చేసి డిజైన్ పట్టి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ముందు వైపు పైపింగ్ వేసేసేయాలి. ఆ పైపింగ్ క్లాత్ కూడా లైనింగ్నే అనమాట. ఓకేనా, క్రాస్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకొని ఒక సైడ్ కుట్టుకోండి ఫోల్డింగ్ చేసి. ఓకేనా, దారాలు లేకుండా ఉంటుందన్నమాట. షేప్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే కుట్టుకుంటూ రావాలి. ఇలా ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా పైపింగ్ వేసేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ చేసుకొని. మనం సన్నగా కుడితే సన్నగా వస్తుంది పైపింగ్. మనం మందంగా ఎక్కువ క్లాత్ వదిలేసి కుట్టామనుకోండి కాస్త మందంగా వస్తుంది అనమాట పైపింగ్ వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ వేసేసేయాలి. లాస్ట్లో థ్రెడ్ నెక్ కట్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా పట్టి నెక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డిజైన్ మధ్యలో డిజైన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం కట్ చేసాం కదా నెక్ పార్ట్, ఆ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా ఇలా నెక్ షేప్ ఉంది కదా అక్కడ షేప్ని ఈ విధంగా వీడియో చూపించినట్టు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఆ క్లాత్. ఇలా కట్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా వేస్ట్ పేపర్ ఉంటే వేస్ట్ పేపర్ తీసేసుకొని, న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా తీసేసుకున్న తర్వాత పెన్ తీసేసుకొని యాస్టీస్గా మార్క్ చేసుకోవాలి. వెడల్పు పొడవు ఎలా ఉందో సేమ్ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అంత అయితే ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపుతాను చూడండి. ఫస్ట్ అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగా చూపినట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్ట్రా అయితే ఒక 1 ఇంచ్ అంత అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇలా మార్క్ చేసేసాను కదా. సెంటర్ పాయింట్ మన సెంటర్లో డిజైన్ పెట్టడానికి కొంచెం గుర్తులాగా సెంటర్ లాగా ఈ విధంగా అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత సీజర్తో కట్టేసుకోవాలి. అసలు మనం ఇలా అయితే డ్రా చేసేసామో నెక్ది అలానే కట్టేసుకోవాలి. ఇలా కట్టేసాం కదా. ఓకేనా, ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ తీసేసుకొని ఒక 2 ఇంచులు అంతా క్లాత్ తీసేసుకోవాలి. వెడల్పు వచ్చేసి ఈ విధంగా అయితే కుట్టాలన్నమాట. నాడలా కుట్టిన తర్వాత మళ్ళీ కింద ఈ విధంగా అయితే ఇలా కుట్టు వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం లోపల క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా పిన్ను సాయంతో ఆ నాడని తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా చూడండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇక్కడ మనం సైడ్కి కుట్టు వేసేసాం కదా, ఆ కుట్టుని కట్ చేసుకోవాలి. క్లాత్ని జాయింట్ ఉంది అది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకొన్ని నాడస్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓకేనా, సేమ్ వెడల్పు. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసాం కదా నెక్ పేపర్ ఇలా తీసేసుకొని ఈ విధంగా అయితే కొలుచుకొని ఎంత ఉందనేసి కొలుచుకొని పొడవు ఇలాగా 1 by 1 ఇలాగ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. చూపించినట్టుగా నాడ తీసేసుకొని ఇలాగా. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సీజర్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఇదే విధంగా అన్ని నాడస్ని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టేసిన తర్వాత చాక్లెట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా
చాక్లెట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. రౌండ్గా దారాన్ని తిప్పేసి ముడి వేసేసిన తర్వాత ఇలా ఒక బాల్ తీసేసుకో, గోల్డ్ కలర్ ఉన్న బాల్స్ తీసేసుకొని ఇలా సూదికి ఎక్కించుకోవాలి. బాల్స్ అనుకోవచ్చు, లేదంటే స్టోన్ కూడా అనుకోవచ్చు. స్టోన్ కాదులేండి, బాల్స్. ఈ విధంగా అయితే ఇలాగ లాస్ట్లో ముడి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా చాక్లెట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మోతీ అనేది కుట్టుకోవాలి. కుట్టుకోవాలి. మోతీ కూడా అనొచ్చు, పూసలు కూడా అనొచ్చు. పూసలు ఓకేనా, గోల్డ్ కలర్ ఉన్న పూసలు అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ కట్ చేసాం కదా, పేపర్ పార్ట్ పేపర్ మీద ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, 1 by 1. ఆ నెక్ ఎలా ఉందో, మనం పేపర్ కటింగ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఈ చాక్లెట్స్ని కుట్టుకుంటూ రావాలి 1 by 1. వీడియోలో చూపించినట్టుగా అయితే ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ సైడ్ నుంచి కూడా కుట్టు వేసేసేయాలి. థ్రెడ్ని కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఇలా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని కూడా కట్ చేస్తాము కదా. ఇలా ఈ క్లాత్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఒక సైడ్ పట్టి కుట్టేసిన తర్వాత పైపింగ్ వేసేసుకోవాలి. ఓకేనా, క్రాస్ కానీ తీసేసుకోవచ్చు, స్ట్రైట్ కానీ తీసేసుకోవాలి, అది మీ ఇష్టం. క్లాత్ని కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకుంటూ పైపింగ్ వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా, చూసాం కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ పార్ట్ని బ్యాక్ పార్ట్ చేసుకొని ఈ విధంగా బాల్ పిన్స్ ఉంటే బాల్ పిన్స్ పెట్టేసుకొని కుట్టు వేసేసేయండి. నా దగ్గర బాల్ పిన్స్ అయితే లేవన్నమాట. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసాను. ఇలా కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసి ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ రఫ్ చేయండి. ఓకేనా, బాల్ పిన్స్ ఉంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, జరగకుండా ఉంటుంది. ఇలా సేమ్ అదే విధంగా నెక్ షేప్ ఏ విధంగా ఉందో అలానే కుట్టుకుంటూ రావాలి, కరెక్ట్గా పెట్టేసుకుంటూ. ఓకేనా, హెచ్చు తగ్గులు లేకుండా. చూసారు కదా, మూల దగ్గర సీది కిందికి పెట్టేసి ఇలా తిప్పి ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా క్లాత్ పెట్టేసి కుట్టిన తర్వాత లాస్ట్లో రఫ్ చేసేసేయాలి. రఫ్ చేసేసి థ్రెడ్ని కట్టేసేయాలి. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పేపర్ పెట్టి కుట్టాం కదా, పేపర్ని తీసేసేయాలన్నమాట. ఓకేనా, ఆ పేపర్ మొత్తం తీసేసేయాలి. డాట్స్ వేసేసేయండి బ్లౌజ్కి, బ్యాక్ పార్ట్కి. ఓకేనా, డాట్స్ వేసిన తర్వాత డిజైన్ ఈజ్ రెడీ అనమాట. బ్యాక్ నెక్ బ్యూటిఫుల్ డిజైన్ ఈజ్ రెడీ. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఈ విధంగా ఇలా స్టోన్స్ని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మొగ్గ షేప్లో ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.